అసలు మీకు తెలుసా, దార్కావన్లో ఒకప్పుడు ఋషులు దేవతల కంటే గొప్పవాళ్లమని అనుకున్నారు. ఆ గర్వం తొలగించడానికి శివుడు భిక్షాటన రూపంలో అడవిలోకి అడుగుపెట్టాడు. అతన్ని చూసిన ఋషులు కోపంతో మండిపోయారు. తమ యజ్ఞాగ్నిలో మంత్రాలు పఠించి ఆ అగ్నిలో నుంచి ఒక పులిని సృష్టించారు. పులి భీకరంగా దూకింది. శివుడు చిరునవ్వుతో పట్టుకుని చర్మం వలిచి ధరిస్తాడు. అదే జ్వాల నుంచి సర్పం లేచింది. దానిని హారముగా అలంకరించాడు. యజ్ఞాగ్నిలో నుంచి ఏనుగు పుట్టింది. భూమి కంపించింది. శివుడు ఒక్క చూపుతో భస్మం చేశాడు. చివరిగా భూమి చీలింది. అపస్మారుడు పుట్టాడు. అవిద్య, అహంకారం స్వరూపం. శివుడు తన కాలితో అపస్మారుడిని తొక్కాడు. ఆ క్షణంలో అగ్నిజ్వాలలు కాంతిగా మారాయి. గాలి గీతంగా మారింది. అపస్మారుడు కింద నలిగిపోయాడు. శివుడు నాట్యం మొదలుపెట్టాడు. అది ఆనంద తాండవం. ప్రతి అడుగు సృష్టిని పుట్టిస్తుంది. ప్రతి లయ విశ్వాన్ని కదిలిస్తుంది. ఋషుల గర్వం కరిగిపోయింది. ఈ విశ్వమంతా ప్రతి శబ్దం, ప్రతి నిశ్శబ్దం శివుని నాట్యమే. ఇంకా అద్భుతమైన కథలు చూడాలా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.